నమస్కారం సర్పంచ్. నమస్కారం. మీ పేరు? బస్సి దేవి సింగ్, చద్మల్ తాండా సర్పంచ్. అన్న మీ పేరు? నమస్తే అండి, నా పేరు అంబుద్ ప్రవీణ్ నాయక్, ఉప సర్పంచ్ చద్మల్ తాండా. మీ గ్రామంలో మీరు గుర్తించే సమస్యలు ఏమన్నా ఉన్నాయా? మా గ్రామంలో తాగునీటి సమస్య చాలా కష్టం ఉంది. తాగునీటి సమస్య కావాలా, మరియు డ్రైనేజు సీసీ రోడ్డు, అదేవిధంగా ఫస్ట్ మొరం ఎక్కువైతే మొరం వేస్తే మాకు గుంతలు ఎక్కువ ఉంది. ఫస్ట్ మొరం వేసిన తర్వాత సీసీ రోడ్డు, డ్రైను ముఖ్యమైనది అయితే డ్రైను చాలా అవసరం ఉన్నది. డ్రైన్ కావాలా. అదే విషయంలో మన పాఠశాల మరుగుదొడ్డి మరియు టీచర్లు అవసరం ఉన్నాయి. పీజీ, హెచ్ఎం, పీటీ సార్లు 2 సార్లు చాలా అవసరం ఉన్నారు. మరి అదేవిధంగా అంగన్వాడీ ఒక బిల్డింగ్ ఉంది, ఇంకొక బిల్డింగ్ అవసరము. మరియు అదేవిధంగా పిల్లలు చాలా ఉన్నారు, ఇంకొక సెంటర్ కూడా అవసరం ఉంది. కరెంటు సమస్య, కరెంటు పాత పోర్లు ఉన్నది. పోలలో వర్షాకాలం కరెంట్ వచ్చి పశువులు కానీ మనుషులకు గాయమవుతుంది. అందువలన వేరే కొత్త లైన్లు, పాత పోలు తీసేసి కొత్త లైను కావాలని అనుకుంటున్నాను. ఇంద్రమ్మ ఇండ్లు మాకు వచ్చినాయి, శాంక్షన్ అయినాయి 20, అందులో 17 నడుస్తున్నాయి. 50% దాకా అయిపోయినాయి. ఇంకొక 50 ఇండ్లు మాకు కావాలా. సమస్య వాటిక, అందులో నీళ్లు బోరు నీళ్ళు లేదు, అందువల్ల శ్మశాన వాటిక, అందులో ఒక బోరు కావాలా. ఉపసర్పంచ్ సార్, మీ గ్రామంలో మీరు గుర్తించే సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అదే సర్పంచ్ గారు చెప్పినట్టు మా విలేజ్ లో ప్రధాన సమస్య అనేది డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ తో పాటు సీసీ రోడ్ల నిర్మాణం. ఇప్పటి వరకు గత పాలకులు వాళ్ళ హాయంలో ఒక్క సీసీ రోడ్డు కూడా వేయని పరిస్థితి, ఒక డ్రైనేజ్ కూడా వేయని పరిస్థితి. ఊర్లో వెళ్తే మనం వర్షాకాలం వర్షం పడిందంటే చాలు అడుగు పెట్టని పరిస్థితి. సో ఆ ఏదైతే బురద ఉందో ఆ బురద తీయాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు పదవులు చేపట్టాము. సో దానికి మన మదన్ మోహన్ అన్న గారి సహాయ సహకారాలతో ఇప్పటికే 25 లక్షల సీసీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసినాము. ఇంకో 10 లక్షల సీసీ రోడ్డు మొన్ననే మంజూరు చేశారు. దానితో పాటు అదనంగా HDF నిధుల కింద ఇంకో 50 లక్షల సీసీ రోడ్డు మంజూరుకై మొన్న వినతి పత్రం ఇచ్చేసి వచ్చాము. అన్నగారు సానుకూలంగానే స్పందించారు. రేపో మాపో మీకు ప్రొసీడింగ్ పంపిస్తాను, మీరు పనులు మొదలు పెట్టండి అనేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. దానికి మేము లొకేషన్ కూడా ఇచ్చాము. నెక్స్ట్ వచ్చే వారంలో ఆ పనులు కూడా మొదలు పెడతామనేసి ఆశాభావం వ్యక్తం చేస్తాం. మీరు మీ గ్రామం సంబంధించి స్కూళ్ళ విషయంలో ఎట్లా స్పందించారు? ఇప్పుడు గ్రామాభివృద్ధికి విద్యా వ్యవస్థే బలోపేతం చేస్తుందనేసి నా నమ్మకము. కాబట్టి మన గ్రామంలో విద్యా వ్యవస్థ అనేది చాలా బాగుంది. ప్రైవేట్ కన్నా మన గవర్నమెంట్ స్కూల్లో మంచి ఉన్నత చదువులు చదివి కాంపిటేటివ్ లో పాస్ అయ్యి టెట్ ఎగ్జామ్ రాసి డిఎస్సి రాసిన తర్వాత మనకు సెలెక్ట్ అయిన టీచర్లు విద్యావంతులు ఉంటారు. కాబట్టి మన స్కూల్లో, మన మారుమూల గ్రామమైన చద్మల్ తాండా హై స్కూల్లో 509 మార్కులతో మొన్న SSC రిజల్ట్ లో పాస్ అవ్వడం అనేది అది చాలా గొప్ప విషయం అనేసి నేను అనుకుంటున్నాను. విద్యా విధానంలో భాగంగా గ్రంథాలయ ఏర్పాటుకు ఏమైనా కృషి చేసినారా? గ్రంథాలయము మనము ఒక 3 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేశాము. ఆ గ్రంథాలయంలో కొన్ని బుక్స్ కూడా పెట్టాము. ఆ బుక్స్ వల్ల ఇంకా కొంచెం అడిషనల్ గా వీళ్ళు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులే వాళ్ళు తెచ్చుకొని చదువుతున్నారు. అది చాలా బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. నీటి వసతి కొరత ఎట్లా ఉంది, వాటి సమస్య ఎట్లా తీర్చాలనుకుంటున్నారు? నీటి వసతి కొరత అనేది చాలా ఎక్కువనే ఉంది మన గ్రామంలో. కాబట్టి మేము ఏదైతే మేజర్ బోర్లు ఉన్నాయో అవి ఒక 4 బోర్లు మేము హైర్ కి తీసుకున్నాము. హైర్ కి తీసుకుని ఒక్కొక్క గల్లీ వైజ్ గా మేము నీటి కొరత లేకుండా చూస్తున్నాము. అండ్ మొన్న ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయం కూడా తీసుకెళ్లినాము. వారు స్పందించి ఒక వారం 10 రోజుల్లో బోర్లు కూడా శాంక్షన్ చేస్తామనేసి మాటిచ్చారు. ఈ విషయంలో మీ పాలక వర్గం మీకు ఎట్లా అనుకూలంగా ఉంది, ఏ రకంగా పనిచేస్తుంది? పాలక వర్గము మేమందరము కలిసే పనిచేస్తున్నాము. అందరూ సమన్వయ కృషితోనే పనిచేస్తున్నాము. ప్రతి విషయంలో మేము ఒకరికొకరు చర్చించిన తర్వాతే డిసిజన్ తీసుకుంటున్నాము. అందరూ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాము. అందరినీ కలుపుకోలుగా మేము ముందుకు సాగుతాం.
ఎలక్షన్ లో భాగంగా మీరు గ్రామంలో మీరు గుర్తించిన సమస్యలు కొత్తగా ఏమైనా ఉన్నాయా? ఇందాక చర్చించినట్టుగా మనం సీసీ డ్రైన్లు రెండే మా ప్రధాన సమస్య. ఒకటి ఈ తాగునీటి సమస్య. సర్పంచ్ సార్, మీరు గతంలో ఏదైనా రాజకీయ పదవులు చేసినారా? చేయలేము. సర్పంచ్ సార్, మీరు గతంలో ఏదైనా రాజకీయ పదవులు చేపట్టారు? రాజకీయ పదవులు నేను చేయలేనండి. నాది MA BEd. నేను ఉన్నత చదువులు చదివిన తర్వాత ఈ రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో వచ్చానండి. ఇప్పుడు నుంచి నేను సమాజ సేవ చేయాలనే కాన్సెప్ట్ తో వచ్చాను. మీ ఎమ్మెల్యే పనితీరు పట్ల మీరు ఎట్లా చెప్పాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరు పట్ల మాకు ఎమ్మెల్యే సాబ్ చాలా సాయం చేస్తుండు. ఆయన బలంతోనే మేము ఈ పని చేయాలని ముందుకు వచ్చినాము. ఏది మా ఊర్లో బురద రోడ్డు చాలా బాగాలేదు. అందులో ఎమ్మెల్యే సాబ్ ధైర్యంతో ఆయన మనకు సాయం చేస్తాడు. ఆయన సాయంగానే మనము రోడ్కు, మన ఊరుకు సీసీ రోడ్డు, డ్రైను, మట్టి రోడ్, ఫస్ట్ మట్టి రోడ్ వేసి డ్రైను, సీసీ రోడ్ మొత్తం పని డ్రైనేజ్ ఎమ్మెల్యే సాబ్ సాయంతో మేము ఈ పని చేస్తామని ముందుకు వచ్చినాము. మీరు మీ ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల మీరు చెప్పాలనుకుంటే విషయం ఏంటి? మా ఎమ్మెల్యే గారు ఎల్లారెడ్డి లెజెండ్ అండి. తను మా మారుమూల కాన్స్టిట్యున్సీ అయిన ఎల్లారెడ్డి గడ్డని ఈరోజు సొంత నిధులతో అండ్ ప్రభుత్వ నిధులతో మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వెనుకబడిన మా ఎల్లారెడ్డి ప్రాంతాన్ని ఈరోజు అసెంబ్లీలోనైనా కానీ బయటనైనా కానీ గలం విప్పి మాట్లాడుతున్నారు. మంచి సహాయాలు చేస్తున్నారు. మేము అడిగింది కాదనకుండా మాకు మంచి పనులు ఇస్తున్నారు. మా కాన్స్టిట్యున్సీలో మోతే గ్రామంలో మొన్ననే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి శంకుస్థాపన చేశారు. నేటి ఈ కాలంలో మనము మన విద్యార్థులకు ఆస్తులు, అంతస్తాలు, భూములు ఏమి కొనపెట్టలేని పరిస్థితి. కావున మనము మన విద్యార్థిని విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే, మంచి విద్యను ఇస్తే వాళ్ళు రేపటి నాడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికే అవకాశం ఉందనేసి మన నమ్మకం అండి. మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మమ్మల్ని గెలిపించే ప్రజలకు మేము ఎమ్మెల్యే సాబ్ సాయంతో అన్ని పనులు మొత్తం చేసి తీరుతామని అంటున్నాము. ఏది డ్రైను, సీసీ రోడ్డు, వాళ్ళకు అవసరం ఉన్న ఏ పని అయినా చేసి తీరుతామని అనుకుంటున్నాం. మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మాకు గెలిపించిన ప్రజలకి వాళ్ళ ఆపదల్లో వెన్నంటే ఉండి వాళ్ళ కష్టాన్ని తీర్చి మా వంతు సహాయ సహకారాలు ఎలాంటి లోటు వచ్చినా గానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా గానీ వారి వెంట ఉండి వాళ్ళ సమస్యను తీరుస్తామనేసి మేము అనుకుంటున్నాము.